హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ చూస్తే ఈ క్రింది వాటిలో ఏ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో లోకల్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు కలెక్ట్ అండ్ యూజ్ బయోమాస్ అంటే నేషనల్ పార్క్స్. సో ఇది మనం చూడాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి బి అండి, నేషనల్ పార్క్స్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇది రెండు మీడియంస్లో ఉంటాయి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. దీని మీద సలహాలు, సూచనలు, వివరాలు కావాలని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రీన్ గవర్నెన్స్ సుప్రీంకోర్టు టాపిక్. కొంతమంది పాలిటీ మీద క్లాసెస్ చేయమని చెప్పారు. సో ఇది పాలిటీ ప్లస్ ఎన్వైర్న్మెంట్ కలిపినటువంటి టాపిక్. అంటే సుప్రీంకోర్టు యొక్క కొన్ని జడ్జ్మెంట్స్ కానీ, సుప్రీంకోర్టు యొక్క కొన్ని నిర్ణయాలు కానీ పర్యావరణానికి సంబంధించి విఘాతం కలిగిస్తున్నాయా, లేక పర్యావరణాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయా? ముఖ్యంగా సుప్రీంకోర్టు గురించి మనం మాట్లాడేటప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేటటువంటి రెండు పదాలు ఉంటాయి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఎక్కడైనా కూడా ఎగ్జిక్యూటివ్ అంటే పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉంటుందో కార్యనిర్వాహక వ్యవస్థ అని అంటాం. ఈ ఎగ్జిక్యూటివ్ అనుకున్న మేరకు కనుక పనులు చేయకపోయినా, లేదా లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ అనుకున్న మేరకు చట్టాలు చేయకపోయినా, లేదా చేసినటువంటి చట్టాల్లో వాటి తాలూకా అమలు సరిగ్గా చేయకపోయినా అక్కడ సుప్రీంకోర్టు అడుగుపెట్టి ఆ యొక్క నిబంధనలు వీటిని లేదా ఆ యొక్క చట్టాలు కరెక్ట్గా అమలు అయ్యేటట్టుగా కొన్ని ఆర్డర్స్ పాస్ చేయడం. సో దీన్ని జనరల్గా స్వాగతిస్తుంది సమాజం కూడా, అలాగే శాసన వ్యవస్థలు వీళ్ళు కూడా స్వాగతిస్తూ ఉంటారు. కానీ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే సుప్రీంకోర్టు హద్దు దాటి కొన్ని సందర్భాల్లో అమలుకు సాధ్యం కానటువంటి నిర్ణయాలను ఇస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో పర్యావరణానికి సంబంధించి ఇలాంటి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేటటువంటిది ఉంది అని వ్యక్తమైనటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం ఈరోజు టాపిక్ని మొదలు పెడదాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఒక ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు 2025లో పర్యావరణానికి సంబంధించి ఇచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ని అంటే నియంత్రణ పరంగా వాటిని మళ్ళీ రివర్స్ చేసింది. సో దీని కారణంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని విధానాల్లో కొంత అనిశ్చితి అనేటటువంటిది ఏర్పడింది. అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు విరుద్ధంగా లేదా వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పులు ఆ యొక్క రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పర్యావరణానికి సంబంధించి కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో లేదా నియంత్రణలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మార్చడం కారణంగా ఇక్కడ పాలసీ మేకింగ్ అంటే విధానాలని చేయడము, అట్లానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఈ రెండింటి మధ్యలో ఒక గీత అనేటటువంటిది వచ్చి ఈ యొక్క పరిపాలనకు సంబంధించి క్లారిటీ లేకుండా పోయింది. అంటే సుప్రీంకోర్టు తాలూకా నిర్ణయాలు, సుప్రీంకోర్టు తాలూకా పాత్ర క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది అనేటటువంటి ఒక అంశం ఇప్పుడు ఎక్కువగా న్యూస్ సర్కిల్లో ఎక్కువగా తిరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి అసలు సుప్రీంకోర్టు గ్రీన్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే, సో దీనికి ఒక పేరే పెట్టారు, సుప్రీంకోర్టు గ్రీన్ గవర్నెన్స్ అంటే సుప్రీంకోర్టు ప్రోయాక్టివ్ రోల్ ఇన్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క పాత్ర, అది కూడా ప్రోయాక్టివ్ రోల్ అంటే ఏంటి, ఎవరు అడగకుండా సుప్రీంకోర్టు తనంతట తానే ఈ యొక్క పాత్రను వహిస్తూ ఉంటుందన్నమాట. ఇది లీగాలిటీ. సాధారణంగా సుప్రీంకోర్టు పని ఏంటి, ఏదైనా ఒక అంశము న్యాయబద్ధంగా ఉందా లేదా, అంటే న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటే తప్పు, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటే తప్పు, అనుగుణంగా ఉంటే రైట్. ఇది సుప్రీంకోర్టు చెప్పాల్సినటువంటి పని. కానీ అది వదిలేసి సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో విధానాలు రూపొందించేటటువంటి కార్యక్రమం చేస్తోంది. దాన్ని పాలసీ షేపింగ్ డైరెక్షన్స్ అని అంటారు. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఇవి చెయ్యాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది, కానీ ఎవడు చేయడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం రెగ్యులేటరీ ఫెయిల్యూర్ అంటే నియంత్రణ వ్యవస్థ సందిగ్ధంలో పడేటటువంటి అవకాశం ఉంది, నియంత్రణ వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అవకాశంలో ఉంది అనేటటువంటి అంశమే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం. దీన్నే టాప్ కోర్ట్స్ గ్రీన్ గవర్నెన్స్ అనేటటువంటి పేరిట ఒక ఆర్టికల్ మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే ఇక్కడ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, ఎప్పుడైనా కోర్టు కానీ లేదా ఒక జ్యుడిషియల్ బాడీ కానీ తనకున్నటువంటి లీగల్ అథారిటీ అంటే తనకున్నటువంటి న్యాయపరమైనటువంటి అధికారాన్ని దాటి ఎప్పుడైనా నిర్ణయాలు కనుక తీసుకుంటే, ఈ నిర్ణయాలు కూడా ఏముండాలి, దే షుడ్ బి ప్రాపర్లీ మేడ్ బై అదర్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. సాధారణంగా ఈ నిర్ణయాలు ఎవరు తీసుకోవాలంటే శాసన వ్యవస్థ తీసుకోవాలి, కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకోవాలి. కానీ శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పని కూడా
కోర్టే చేసేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి సాధారణంగా డెమోక్రసీ అని అంటాం కదా, ప్రజాస్వామ్యము లేదా రాజ్యాంగము, వీటికి 3 స్తంభాలు ఉంటాయని చెప్తాం. ఏంటది? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ 3 ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. శాసన వ్యవస్థ ఏంటి? చట్టాలు చేయాలి. కార్యనిర్వాహక వ్యవస్థ ఏంటి? ఈ చేసిన చట్టాలను అమలు చేయాలి. న్యాయ వ్యవస్థ ఏంటి? వీళ్ళిద్దరూ ఎప్పుడైనా తప్పు చేస్తే వాటిని సవరించాలి, అంతవరకే. వీళ్ళు ఏలుపెట్టకూడదు, వీళ్ళు ఏలుపెట్టకూడదు. కానీ కొన్ని సందర్భాలు ఇది జరుగుతూ ఉంటుంది. పోనీ అలాగని న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయిలో మనకి ఏమాత్రమూ కరప్షన్స్ అనేది లేదంటే 3 చోట్ల కరప్షన్స్ ఉంటాయి. అది అసలు కంటెక్స్టే కాదు. చాలామంది అది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పొజిషన్ అది కాదు. ఇక్కడ మనం మాట్లాడవలసింది ఎవరి పాత్ర ఏమిటి, ఆ పాత్రను ఎవరు ఎందుకు సరిగ్గా చేయట్లేదు, ఇది ప్రజల నుంచే వస్తుంది. ఒకవేళ శాసన వ్యవస్థ పనిచేయలేదనుకోండి, ఇప్పుడు ఇరాన్లో జరగట్లే, వచ్చి పడతారు ప్రభుత్వం మీద ప్రజలు. సో ఈ రకంగా పెద్ద నిరసనలు ఇవన్నీ కూడా దేశాల్లో జరుగుతాయి. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సినటువంటి పనులను కూడా న్యాయ వ్యవస్థే చేస్తూ ఉంటే దీన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటారు. సో దీనికి సంబంధించి మనకి జ్యుడిషియల్ యాక్టివిజం ఓవర్ రీచ్ అంటే సాధారణంగా జ్యుడిషియల్ యాక్టివిజంని అంగీకరిస్తారు, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ని అంగీకరించారు. కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ప్రొటెక్టింగ్ సిటిజన్స్ రైట్స్ అండ్ జస్టిస్. అంటే ఏంటి? న్యాయాన్ని అందించడానికి, దేశంలో ఉన్నటువంటి పౌరుల తాలూకా హక్కుల్ని కాపాడడానికి సుప్రీంకోర్టు వహించేటటువంటి ఒక పాత్రని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటారు. మరి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి? జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ తన పరిధులను దాటి కార్యనిర్వాహక వ్యవస్థ లేదా శాసన వ్యవస్థ తాలూకా పనులను కూడా న్యాయ వ్యవస్థ చేయాలని అనుకుంటే దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఎన్వైర్న్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కాదు, జ్యుడిషియల్ యాక్టివిజమే. ఎందుకు? పర్యావరణం పాడైతే పోయేది ఎవరు? ప్రజలు పోతారు. మరి పబ్లిక్ హెల్త్ అంటే ప్రజాహితం కోరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల్లో తప్పులు ఉండొచ్చు గాక, దాని ఇంటెన్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అనేటటువంటిది న్యాయబద్ధమే. అలాగే ఇట్ సర్వ్స్ ద న్యాచురల్ జస్టిస్ ఆల్సో, అంతే కదా. ప్రకృతి మనందరికీ కూడా అద్భుతంగా ఈ యొక్క ప్రకృతిలో బ్రతకమని ప్రసాదించింది జీవితాన్ని. దీన్ని ప్రభుత్వాలు చేసేటటువంటి తప్పుల కారణంగా ప్రజలు తన జీవితాన్ని కోల్పోతూ ఉంటే తప్పే కదా. ఈరోజు మనం న్యూఢిల్లీలో కనుక చూస్తే విపరీతమైనటువంటి కాలుష్యం ఉంది. ఇది ఎవరు? ప్రభుత్వాలు చేసిన తప్పులు కదా. ప్రజలు తప్పులు చేయొచ్చు, ప్రజలు తప్పులు చేయకుండానే కదా ప్రభుత్వం ఉండేది. అరే ప్రజలు తప్పులు చేస్తారనే ప్రభుత్వాన్ని పెట్టుకుంది. ప్రజలు తప్పులు చేస్తే ఆపాల్సింది ప్రభుత్వమే కదా. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వమే తప్పు చేసి ప్రభుత్వం తప్పిదాల కారణంగా ఈరోజు ప్రజలు తమ యొక్క జీవితాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం వచ్చినప్పుడు మరి ఆబ్వియస్గా ఎవరో ఒకళ్ళు ఆ యొక్క ప్లేస్ని తీసుకోవాలి కదా. కాబట్టి జ్యుడిషియల్ యాక్టివిజంలోనే ఎన్వైర్మెంటల్ తాలూకా రెగ్యులేషన్స్ లేదా తీర్పులు అనేటటువంటి వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అయితే జ్యుడిషియల్ యాక్టివిజం తాలూకా పర్పస్ ఏంటంటే రాజ్యాంగ విలువల్ని కాపాడడము, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కరెక్ట్ చేయడం. మరి ఓవర్ రీచ్లో ఏమొస్తుంది? జ్యుడిషియరీ మ్యాండేట్ ఆధారంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం. సాధారణంగా ఇవి పాలసీ మేకింగ్ అని అంటారు. విధాన రూపకల్పనకు విరుద్ధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి విధానాలను సుప్రీంకోర్టే విధానాలు చేస్తూ ఉంటే సో దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్లో మనం వేస్తూ ఉంటాం. అట్లానే ఇంపాక్ట్ దీని యొక్క ప్రభావం కనుక మనం చూస్తే జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల మన ప్రజాస్వామ్యం అనేటటువంటిది గట్టిపడుతుంది, అలాగే సామాజిక న్యాయం అనేటటువంటిది ప్రజలకు అందుతుంది. వెరాజ్ ఓవర్ రీచ్ వల్ల డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పడతాయి. కాబట్టి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజనకి విఘాతం కలుగుతుంది. సో ఇది రెండిట్లకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సాధారణంగా దీని మీద క్వశ్చన్లు వస్తాయి. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దీనికి సంబంధించి చూస్తే వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలోనే వచ్చింది. ఇక్కడ ఏం చెప్పిందంటే ఎన్వైర్మెంటల్ క్లియరెన్సెస్ సాధారణంగా అడవి ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మనం ఇండస్ట్రీస్ అంటే ఆ పర్యావరణానికి ఇబ్బంది కలిగేటటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా పరిశ్రమలు నిర్మిస్తూ ఉంటే దానికి ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ కావాలా. అయితే ఈ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ గతంలో ఇచ్చిన ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ని కూడా ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఆధారంగా ఇది వైలేట్ అయితే అని సుప్రీంకోర్టు డైరెక్ట్గా ప్రకటించింది. అప్పుడు వెంటనే చాలామంది వచ్చి అరే మేము 5 ఏళ్ల క్రితం ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని ఇండస్ట్రీ పెట్టినాము, ఇప్పుడు మధ్యలో ఆపమంటే ఎట్లా అని చెప్పి మళ్ళీ కేసులు వేశారు. అప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ డెసిషన్ని రివర్స్ చేసుకొని ఏం చెప్పింది? ఈ క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ నడుస్తున్నటువంటి ప్రాజెక్టులకి ఆటంకం కలుగుతాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు, కాబట్టి మా తీర్పును వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పింది. మరి అది ముందే ఆలోచించాలి కదా.
సో ఇట్లాంటి కొన్ని అసంబద్ధమైనటువంటి జడ్జిమెంట్స్ వచ్చాయి. ఇవి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్లో కొంత నెగిటివ్ పాత్రని ఆవిష్కరిస్తున్నాయి అనేటటువంటి ఒక అంశం. రెండోది ఆరావళి హిల్స్ మైనింగ్. దీని మీద నేను డీటెయిల్ వీడియో చేశాను. కోర్టు ఒక ఆరావళిడ్స్కి ఒక రెస్ట్రిక్టివ్ డెఫినేషన్ ఇచ్చింది. అఫ్కోర్స్ దానికి చాలామంది ఈ ఛానల్ బీజేపీ వాళ్ళది, అదే అప్పుడప్పుడు చూస్తే అట్లానే ఉంటుంది. ఎవరిది కాదు ఇది సాధారణంగా ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తుల కోసం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి దానికి సంబంధించిన టాపిక్లు వస్తాయి. మీకు అదే పని, ఇంకా రాజకీయాలే ఇంక జీవితం అంతా. అట్లాంటప్పుడు పోయి రాజకీయాల్లో జాయిన్ అయ్యి పోరాడొచ్చు కదా దేశం గురించి, మమ్మల్ని ఎందుకు చావు కొట్టడం ఇక్కడ. సో ఆ వీడియో పూర్తిగా చూడరు, పోనీ మనం వ్యతిరేకించిన వీడియోలు చూడరు, దానికి ఎంత కమెంట్స్ పెడతారు. యూట్యూబ్ కమెంట్స్ అంటే అట్లా అయిపోయింది ఇప్పుడు. సో ఆరావళి డెఫినేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో 100 మీటర్లు తక్కువ ఉన్నటువంటిది ఆరావళి అని చెప్పడం వల్ల ఎక్కువ మైనింగ్ చేసేటటువంటి అవకాశం దొరికింది. ఇది చాలామంది ఇబ్బంది అని అనుకున్నారు. తర్వాత మళ్ళీ దీని మీద స్టే ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి ముందు ఆలోచించాలిగా ఎట్లాంటి. సో ఇవన్నీ కూడా మరొక అంశం. సో అట్లానే కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ కేసు, అది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దీన్ని కాగ్నిజెన్స్గా తీసుకొని కేసుని సుమోటోగా తీసుకొని మాస్ ట్రీ ఫెల్లింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పింది, సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ మాస్ ట్రీ ఫెల్లింగ్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఏం చెప్పింది, కోర్టు ఫర్దర్ డిఫారెస్టేషన్ చేయకూడదు బయోడైవర్సిటీ లాస్ వల్ల. సో చాలా అనిశ్చితితో తీర్పులు వచ్చాయి అక్కడ కూడా. సో అట్లానే రంజీ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేసులో ఇక్కడ అండర్ గ్రౌండ్ పైప్ లైన్, సాధారణంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటటువంటిది ఒక పెట్ట కోడిలాగా ఉంటుంది. ఇది అంత ఎక్కువ ఎగరలేదు, కానీ ఇది ఎగురుతున్నప్పుడు పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ తగిలి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతున్నాయి. రాజస్థాన్లో ఎక్కువగా జరుగుతుంది. దీనికి సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే, మీరు పైన వేయకండి ఎలక్ట్రిక్ లైన్స్, అండర్ గ్రౌండ్లో వేయండి ఎలక్ట్రిక్ లైన్స్ అని చెప్పింది. దానివల్ల హ్యాబిటాట్ రిస్టోరేషన్ ఇవన్నీ జరుగుతుంది అని చెప్పింది. కానీ ఇక్కడ కనుక మనం చూస్తే అండర్ గ్రౌండ్ లైన్స్ వేయడానికి ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చు మరి ఇది ఎవడిస్తాడు, ఖర్చు పెరుగుతుంది. సో ఇట్లాంటి వాటిల్లో మనకి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ రెండు ఉండాలి. మీరు పవర్ లైన్స్ పైన వేయమన్నారు, పైన వేయడానికి ప్రభుత్వానికి టెక్నాలజీ ఉంది, అన్నీ ఉంది. అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ వేయడానికి ప్రభుత్వానికి అంత టెక్నాలజీ ఉండదు, పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి, మరి ఇవన్నీ ఎవడిస్తాడు. సో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అంశాలను ఒక్కొక్కసారి పరిధి దాటి తీర్పులు వచ్చినటువంటి స్థితి. అలాగే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కేసులో కూడా డైరెక్టెడ్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయండి, డేటా ట్రాన్స్పరెన్సీ చేయండి, ఎన్ఫోర్స్మెంట్ చేయండి అని చెప్పింది. అలాగనే ఇక్కడ రెగ్యులేటరీలో డిలేస్ ఉన్నాయి, కోఆర్డినేటెడ్ ఎయిర్ షెల్ లెవెల్స్ గవర్నెన్స్ ఇవన్నీ లేవు. ఇవన్నీ కరెక్టే సుప్రీంకోర్టు చెప్పింది, కానీ అందులో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అసలు 40% ఆఫ్ ద ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వెహికల్స్ నుంచి వస్తుంది. మరి వెహికల్స్ని పక్కన పెట్టి మనం చెయ్యాలి అంటే మరి ఢిల్లీ పాపులేషనే 3 కోట్లు ఉంది. మరి ఎట్లా పాపులేషన్ సగం మందిని చంపేద్దామా? సో ఇట్లాంటి కొన్ని జడ్జిమెంట్స్. అట్లాగే స్ట్రే డాగ్స్కి సంబంధించి, వీధి కుక్కల గురించి సంబంధించి కూడా ఇనీషియల్గా స్ట్రే డాగ్స్ని రీలొకేట్ చేయమంది కోర్టు. ఎట్లా చేయాలి రీలొకేట్? ఎన్ని కుక్కలు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలంటేనే బోలు పైసలు ఖర్చు అవుతున్నాయి ప్రభుత్వానికి. దాని తర్వాత స్టెరిలైజేషన్ చేయండి అని చెప్పింది, స్టెరిలైజేషన్ చేసి రిలీజ్ చేయమని చెప్పింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ ఆధారంగా చేసుకునే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇస్తోంది. కానీ వాటి లోటుపాట్లు సుప్రీంకోర్టు పరిధిలో ఉండకపోవచ్చు. విచ్ మీన్స్ వాటి మీద టెక్నాలజికల్ నాలెడ్జ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ సుప్రీంకోర్టు దగ్గర ఉండకపోవచ్చు. సో వాటిని కూడా ఆధారంగా చేసుకొని కనుక మనం జడ్జిమెంట్స్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది ఈ ఆర్టికల్ యొక్క అంశం. అలా అని సుప్రీంకోర్టు చేసిన అన్ని తప్పులని ఎవరు అనట్లా, అందులో కొన్ని సక్సెస్ఫుల్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ జ్యూరిస్ప్రుడెన్స్ అని ఒకటి చెప్పింది. ఏదేంటంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ అనేటటువంటిది ఆర్టికల్ 21లో భాగము. కాబట్టి మనకి ఇచ్చినటువంటి హక్కులను, అలాగే వాతావరణ మార్పులకు సంబంధించి అన్ని అంశాలను కూడా స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటి దానికన్నా బియాండ్ చేయాలని సుప్రీంకోర్టే చెప్పింది. అలాగనే కోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ వాచ్ డాగ్ చాలా సందర్భాల్లో కొన్ని చట్ట పరిధిలో వచ్చినటువంటి డ్యూటీస్ని చేయకపోవడం వల్ల మనకి కొంత పబ్లిక్ హెల్త్ని ప్రభుత్వం ఇగ్నోర్ చేసేటటువంటి పొజిషన్ వచ్చింది. ఈరోజు మీరు ఢిల్లీలో చూడండి, ఢిల్లీలో ఉన్నటువంటి 3 కోట్ల జనాభా అసలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. పార్లమెంట్లో మాత్రం ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ వీళ్ళందరికీ ఏం ప్రాబ్లం లేదు. ఇబ్బంది ఉందా ఎవరికి? సామాన్య ప్రజలకి. మరి ఇది ఎవరు చూస్తారు? సో ఇలాంటి పబ్లిక్ హెల్త్ కాన్సెప్ట్స్ని ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట్ల కొన్ని చోట్ల మనకి గవర్నెన్స్ పెరాలిసిస్, అంటే పరిపాలన
అస్తవ్యస్తంగా అనేటటువంటిది ఉంది, అలాగే పరిపాలన స్తంభించిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కొంత ఊపిరి పీల్చడం అనేటటువంటిది ప్రజలకి కలిగించే. సో అట్లానే ఇర్రివర్సిబుల్ ఎకలాజికల్ డ్యామేజ్ అంటే ప్రికాషనరీ ప్రిన్సిపల్ అని చెప్పి ఒకటి చెప్పింది. అదేంటంటే ఏవైనా కూడా పర్యావరణానికి సంబంధించి కొన్ని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తూ ఉంటే వాటిని ఆపాలి. వీటికి సైంటిఫిక్ సర్టనిటీ, సేఫ్ గార్డ్స్ ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసిన తర్వాతనే ఆ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని ప్రికాషనరీ ప్రిన్సిపల్ అని అంటారు. సో అక్కడే మనకి పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అనేటటువంటిది పెరిగింది. అంటే న్యాచురల్ రీసోర్సెస్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటాయి. కానీ ప్రభుత్వాలు ఓనర్ ఏం కాదు, దానికి ప్రభుత్వాలు వాటికి కాపలా గాయాలంతే. దీనికి సంబంధించి వెల్లోర్ డిస్ట్రిక్ట్ ఎన్వైర్న్మెంట్ మానిటరింగ్ వర్సెస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ అంశంలో రీస్టోరింగ్ లైబిలిటీ అండ్ పొల్యూటింగ్ టెనరీస్ అండర్ పొల్యూటర్ పేస్ అని చెప్పి, అంటే ఎవరైతే కాలుష్యాన్ని చేశారో అతనే ఆ కాలుష్యాన్ని తీర్చాలి, ఆ యొక్క సమస్యను తీర్చాలి. ఈ అంశాలన్నీ కూడా ఆ కోర్టు కేసుల్లో వచ్చాయి. సో ఇలాంటి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్ అంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఈక్వాలిటీతో మంచి ఎన్వైర్న్మెంట్లో బ్రతకడానికి ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ అనేటటువంటిది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో వస్తుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో దీనికి సంబంధించి ర్యాపిడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ లెవెల్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీస్ని క్రియేట్ చేయాలి, ఎన్వైర్మెంటల్ స్క్రూటినీస్ని బైపాస్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్. సో ఇలా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు ప్రజలకి హితాన్ని కలిగించాయి. అయితే ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయితే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ని మాత్రం మనం ఆపాలి. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ కన్నా బియాండ్ వెళ్ళాయి. సో దీనివల్ల ఏమవుతుంది, కోర్టు టెక్నికల్ సొల్యూషన్స్ చెప్పకూడదు. కోర్టుకి టెక్నాలజీ గురించి ఏం తెలుస్తుంది? సో అది ఎగ్జిక్యూటివ్ ఎక్స్పర్టైజ్. అది ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడండి, కారు నడుపుతున్నాడు, అతనికి ఎక్కడో కూర్చొని ఇంజనీరు నువ్వు బ్రేక్ అయ్యి ఇదే అని చెప్తే ఈలోపు గుద్దేస్తాడు వీడు. డ్రైవర్కే ఎక్స్పర్టైజ్ తెలుస్తుంది, కారు నడిపేవాడికి ఎక్స్పర్టైజ్ తెలుస్తుంది ఆ సందర్భంలో. సో అట్లా టెక్నికల్ ఎక్స్పర్టైజ్లోకి కోర్టు ఎంటర్ కాకూడదు. సో ఇట్లాంటివి కొంచెం తగ్గించాలి. అలాగే పాలసీ అన్సర్టనిటీ అంటే కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది, దాన్ని బట్టి ఒక విధానాన్ని మారుస్తారు, మళ్ళీ తీర్పును మారుస్తుంది, మళ్ళీ ఆ పాలసీ మార్చాల్సి వస్తుంది. సో వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. అలాగే ఎక్స్పర్టైజ్ పారాడాక్స్ అంటే ఎక్స్పర్ట్ కమిటీస్ షిఫ్టింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీస్ ఎరోడ్ సైంటిఫిక్ కన్సిస్టెన్సీ. అంటే ఎప్పుడు కూడా ఆరావళి హిల్స్కి సంబంధించి డెఫినేషన్స్ కోర్టు ఒకటి చెప్పింది, మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి చెప్పింది, మళ్ళీ మార్చారు. ఇలా మార్చుకుంటూ పోతే ఏమవుతుంది, మీకు ప్రతిసారి కూడా ఈ ఎక్స్పర్టైజ్ కమిటీస్ ఇచ్చేటటువంటి డెఫినేషన్స్ ప్రకారం డెసిషన్స్ మారుతూ ఉంటాయి. ఇవి కూడా పాలసీలకి ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే పబ్లిక్ ఛాలెంజ్ స్పేస్ అంటే డైరెక్ట్ సుప్రీంకోర్టు యాక్సెస్ సైడ్లైన్ స్టాట్యుటరీ ఫోరమ్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఆ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి బాడీస్కి వదిలేయాలి. సుప్రీంకోర్టు ఎక్కువగా యాక్సెస్ చేస్తే ఏమవుతుందంటే ప్రజలకి కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మీద ట్రస్ట్ అవి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే చాలాసార్లు మ్యాండమస్ ఫ్యాటిగ్ అని ఒకటి ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా మీరు చేయాలి, రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తారు, ఆ అధికారిని ఖచ్చితంగా నువ్వు ఇది చేయాలని చెప్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి జ్యుడిషియల్ సూపర్విజన్ పెరుగుతుంది. దీనివల్ల అడాక్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వం చేసే పరిపాలనతో పాటు తాత్కాలిక ప్రభుత్వం అనేటటువంటిది కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉంది. ఇది అంత మంచిది కాదు. సో ఇట్లాంటివి కూడా మనం ఆలోచించి సుప్రీంకోర్టు తన పరిధిలో ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ చేస్తే ప్రజలకి అటు ప్రభుత్వాలకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేటటువంటి దీని తాలూకా ఆలోచన. సాధారణంగా ఇట్లాంటి టాపిక్స్ బోర్ కొడతాయి, కానీ ఇవే ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతాడు. సో కాబట్టి బాగా ఇవన్నీ చూసుకోండి. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే యాజ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఇన్ ఎన్వైర్మెంటల్ కేసెస్ స్ట్రెంగ్థెన్డ్ ఎకలాజికల్ ప్రొటెక్షన్ ఆర్ క్రియేటెడ్ పాలసీ అన్సర్టనిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ 200 పదాల్లో దీన్ని రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ.